ఇప్పుడే ఫ్రెష్ అయితే అయినాం. ఫ్రెష్ తిని కొంచెం టిఫిన్ చేసి రెడీ అయినాం. ఇంకా దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. మా అత్తయ్య వాళ్ళు చూడండి ఇంకా ఫుల్గా రెడీ అయినారు, మంచిగా రెడీ అయినారు చూడండి. ఇప్పుడైతే వెళ్తున్నాం. చిన్న కోడే చిన్నమ్మ జస్ట్ అయితే దర్శనం కంప్లీటెడ్. ఇది ఆయన ఎండ కొడుతుంది, ఇట్లా వద్దు అంటే చెప్పులు ఉన్నాయి అని చెప్పి మళ్ళీ ఏం చేసింది, నాకే హ్యాండ్ ఇచ్చి అట్లా నుంచి మంచిగా నీడలా నడుస్తుంది. నన్నేమో ఎండలా నడిపించింది. చూడండి వీళ్ళేమో మంచిగా నీడలా నడుస్తున్నాడు, నేను అట్లా నడవద్దు అని చెప్పి నన్నేమో ఎండలా నడిపించిండు. ఇట్లుంటుంది కృష్ణ, ఇట్లుంటుంది. ఇప్పుడైతే మాకు దర్శనం అయితే అయిపోయింది. దర్శనం కంప్లీట్ చేసుకొని మేము ఇంకా ఫోన్ కూడా అన్నీ తీసుకొని ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళినాము. షాపింగ్ తర్వాత కొంచెం భోజనం చేసేసి మనకి ఇక్కడైతే ఫ్రీ భోజనం అయితే ఉంటుంది. సో ఫ్రీ భోజనం అయిపోయిందంటే మనం తినేసి వెళ్దాము. ఓకే, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మా చిన్నోడిని అయితే మంచిగా దేవుడి దగ్గర ఒకవేళ లైవ్లో వస్తే మాత్రం మీకు వీడియో పెడతా. షాపింగ్కి అయితే వచ్చినామని చెప్పినా కదా, ఈ షాపింగ్ దగ్గర ఇక్కడైతే మంచి మాల్స్ అయితే ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి మాల్స్ అయితే. అండ్ ఇక్కడ చూడండి ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాం. మా చుట్టుకి ఏమన్నా తీసుకుందామని చూస్తున్నా. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అన్ని ఫొటోస్ ఉన్నాయి కానీ బాబా ఫోటో లేదు. సో బాబా ఫోటో తీసుకుందామని అయితే చూస్తున్నా. లెట్స్ సీ. ఇక్కడైతే ప్రోగ్రామ్ అయితే అవుతుంది చూడండి, భరతనాట్యం వాళ్ళది. అండ్ ఇక్కడ చూడండి మంచిగా రెడీ అవుతున్నారు వాళ్ళు, ఇప్పుడు డాన్స్ చేస్తారు. లెట్స్ సీ. గాజులు అది కొనుక్కుంటేమనంటే ఓ దేవుడు అటు సైడ్. మనము అవి బాబా గారు అయితే తీసుకుంటున్నాం. చూడండి బాబా గారు వాటర్ వస్తున్నది. లెట్స్ సీ ఎలా ఉంది. అయితే పడుకున్నాడు. ఇక్కడైతే మేము ఇంకా ప్రసాదం తినడానికి అయితే వచ్చినాం అన్నమాట. మెయిన్గా మనం భోజనానికే కదా రావాల్సింది. దేవుడి ప్రసాదం దొరికితేనే మనకి స్వచ్ఛంగా ఉంటుందని నా ఫీలింగ్. నేనైతే ఎక్కడ భోజనాలు పెడుతున్నా అదైతే చీప్గానైతే అస్సలు అనుకోను. నేను దేవుడి భోజనాలు ఎక్కడ పెట్టినా తింటాను. నేను అట్లా అనమాట. దేవుడిది అది ప్రసాదం అంటే దేవుడే మనకి పంపిస్తాడు అని నా ఫీలింగ్. ఇదైతే నా ఫీలింగే, ఇంకెవరి ఇష్టం వాళ్ళది. ఇంకా ఇక్కడైతే దేవుడిని చూడండి, మరి బాబా గారు అయితే వండుతున్నట్టు ఇక్కడే ఆయన వండి మనకు పెడతాడని నా ఫీలింగ్. ఫ్రీ భోజనమే అనమాట. బయటికి వెళ్దాం అనుకున్నాం, ఎందుకు బాబా గారు మంచిగా పెడుతున్నారు, సో మనం బాబా గారి దగ్గర ఎందుకు తినకూడదని. సో ఇదైతే అన్నమాట. చూడండి ఇంక ఇక్కడే అన్నప్రసాదం అయితే మనకి దొరుకుతుంది. ఇది ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్తాము. వెళ్ళాక లోపల మనకి ఎట్లా ఫుడ్ అయితే పెడుతున్నారో చూద్దాము. చూడండి ఇక్కడ భోజనం కంప్లీట్ అయిపోయాక ఇక్కడికైతే వచ్చాము. ఇంకా ఫోటో సెక్షన్ అయితే అవుతుంది. మా జిన్నగాన్ని ఎట్లా ఎత్తుకున్నారో చూడు, ఇట్లుంటుంది. ఇంకిప్పుడైతే మనం టీ తాగుతున్నాం. ఇట్స్ టీ టైం. ఇక్కడైతే మనకి టీ టైం అనమాట. అక్కడ టోకెన్స్ ఇస్తారు. ఇక్కడైతే ఇంకా మనం టీ తెచ్చుకోవాలా. ఇంకా టోకెన్ లైన్లోనే ఉన్నారు మా వాళ్ళు. ఇక్కడ మా చిన్నగాడు మా నాన్నమ్మ ఆడుతున్నారు, మా అత్తయ్య వాళ్ళు కూర్చున్నారు. ఇక్కడ చూడండి మా చిన్న అయితే బాబా గారి దగ్గరికి వెళ్ళని చెప్పేసి పంతులు గారికి తెచ్చిన. చూడండి మంచిగా పంతులు గారు మా ఓనర్ కాళ్ళ వరకు పెట్టారనమాట. నాకు చాలా సంతోషం వేసింది, మంచిగా అనిపించింది. ఇవన్నీ మేము
మంచి దర్శనం అయితే అయ్యింది. చాలా సంతోషం అసలు. దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే ఎంతో గొప్ప కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. దేవుడు మా చిన్నోడికి మంచి ఆశీర్వాదం ఇచ్చింది అనిపించింది. ఇంకా బాబాగారి దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే నెక్స్ట్ డే వెళ్ళామన్నమాట. శనిసింగాపూర్కి అయితే వెళ్ళినాము. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాము. అంటే ఆ రోజే వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా ఫుల్ టైర్డ్ అవుతాం కదా అని చెప్పేసి అయితే వెళ్ళలేదు. ఆ రోజు నైట్ ఇంకా అంటే మాకు ఆఫ్టర్నూన్ వరకు అయిపోయింది దర్శనము, కానీ మేము వెళ్ళలేకపోయినాం అనమాట. ఇంకా భోజనం చేసి టైర్డ్ అయిపోయినాం. సో ఎట్లా 2 డేస్కి రూమ్ తీసుకున్నాం కదా, సో నిదానంగా వెళ్ళి రావచ్చు అని చెప్పేసి మేము శనిసింగాపూర్కి అయితే వెళ్ళినాము. ఇక్కడ శనీశ్వరుడు అనమాట. మనం ఇక్కడ అభిషేకం, కానీ ఇక్కడైతే నిజంగా చెప్తున్నాం మొత్తం ఫ్రాడే జరుగుతుంది. తీసుకునే దగ్గరనైతే ఇదైతే అక్కడ మేము వెళ్ళాము. మేమైతే వెహికల్లో వెళ్ళినాము. అక్కడ నుంచి మాట్లాడుకొని వెళ్ళాలి. పర్సన్కి ఇంత అనేది ఉంటుంది, 200 ఉంటుంది, 300 ఉంటుంది, అలా పర్సన్కి ఇంత అని మాట్లాడుకొని వెళ్ళాము. ఇంక ఇక్కడైతే మా ఆయన నిజం చెప్తున్నాం, మా ఆయన కానీ మా ఫ్యామిలీ కూడా అయితే మేము బాబాగారి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి అంటే షిరిడీకి స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా పీస్ఫుల్గా వెళ్ళినాం. మా చిన్నోడు కూడా అస్సలు ఏడవలేదండి, అంత బాగున్నాడు. నాకు చాలా బాగా అనిపించింది. బాబాగారే మంచిగా చూసుకున్నారు అనిపించింది. మా ఆయన కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ హడావిడి చేస్తాడు, నడండి అని గొలగొల చేస్తాడు. కానీ అట్లాంటిది మేము షిరిడీకి వెళ్ళినప్పటి నుంచి అయితే అట్లా ఏమనలేదు. చాలా బాగా పీస్ఫుల్గా జరిగింది. మాకు దర్శనం కానీ ప్రతిదీ చాలా బాగా జరిగింది. ఇంక ఇక్కడైతే మేము మొక్కేది కూడా అన్నీ అయితే వీడియో తీస్తున్నాను అనమాట. నేను మొక్కేది నన్ను ఎవరు తీసడానికి అయితే రెడీ లేకుండే, సో అందుకే ఇక నేనే తీసుకుంటున్నా. నేను మా ఇంట్లో వాళ్ళందరినీ తీశాను. ఇంకా అక్కడ ఇదే అనమాట. శనిసింగాపూర్లో అంటే ఏదో పెద్ద గొప్పగా అవుతుండే, జస్ట్ రాయితుంటుంది ఇట్లా. ఇంకా ఇక్కడైతే మనకి కనిపిస్తుంది చూడండి, ఇక్కడ అనమాట. ఇంకా మా నాన్నమ్మ వాళ్ళు కూడా మేము ఫోటోస్ దిగుదామంటే మా నాన్నమ్మ అసలు ఒక్క దగ్గర కూడా ఉండదు. ఫోటో దిగుదామంటే ఇంకా ఏదేదో మొక్కుదామని చెప్పేసి ఎక్కడికో వెళ్తుంది అనమాట. ఇంక అక్కడే ప్లేస్ ఇదంతా. ఇంకా ఎగ్జిట్ అవుతున్నాయి అనమాట. లోపలైతే వీడియో తీయడానికి అయితే ఉంది శనిసింగాపూర్లోనైతే, షిరిడీలోనైతే లేదనమాట. ఇంక ఇక్కడైతే కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము లోపల చూడండి. నేను ఎప్పుడు ఫైర్ your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el
ఇంకా చాలా మోసం ఏంటంటే మేము ఫస్ట్ దిగిన వెంటనే ఇక్కడే తీసుకోవాలి ఆయిల్స్ అని చెప్పి తీసుకుంటా ఉండే. అదేదో గేమ్ ఆడుతున్నట్టురు, కొట్టుకుంటురా గేమ్ అనుకుంటా. ఇట్లా ఒకటే ఆడతారు మన టైం అయితే పిల్లగానికి తినబెట్టాలి. ఇది ఇక్కడైతే గొడవ అవుతుందని చెప్పేసి అయితే వెళ్ళినా కానీ ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో చేస్తున్నాను అనమాట. ఆ బాక్స్లో అయితే ఏదో ఉంది, మీరు లాస్ట్ వరకు చూడండి ఏముంది అనేది మీరైతే కమెంట్ చేయండి. लोग भागे ना भागे, ये पहले भागेगा। मैं तेरा पत्थर बांधूंगा। आप कितने भाई हो? हेलो ओ भाई, कितने भाई हो? आज से 3 महीने में आया बड़ा भाई। बंधन टूटे ना, रोहित का पीछा टूटे। इसके अंदर रहेगा बाहर निकल के नहीं पसंद बोलता हूँ आ रहा है, मालूम है अभी बोल रहा है तो अभी उधर से भी इधर से निकालो, ताली बजाओ जी इधर से निकालो। थोड़ी सी मछली उठाओगे भाई, थोड़ा ऐसे रगड़ा लगा लो, ये मछली ही साइड में। अरे शाबाश, ए रोहित भाई ऐसे बोलो, साथ चले जाओ कबूतर आओ, बोलो पकड़े तो 3 बार, जल्दी बोलो, साथ चले जाओ। बोलो खेल वाले आप बुला लो, मैं बुला लूं, सब लोग बोलो हरिओम। महादेव बनाया है, दक्षिण कराओ तुम्हारे गले की माला फुल में से बन जाओ। किसी के पास भी जाएगा, रोहित के पास जाएगा, ये दादा करने का नहीं। इनने काट लिया ना, मरेगा नहीं, खत्म हो जाएगा। ये तो मेरा भाई छोटा है, शांत कर। जब मैं बोलूं जब लेके आना, पहले नहीं। रोहित भाई निकाल दूं, आप निकालोगे मैं निकालू। आप लोग हंस रहे, रोहित के मन में ऐसे ऐसे हो। इसके मुंह को बंद कर, जहर को छोड़। भोले बाबा सबको दुआ लगा, सब बंदे अच्छे हैं, तेरे स्थान पे आए बैठो। मेरे बच्चे हैं महाराज, पूरा शनि शांत करना, पर दादा मैं निकालूंगा जरूर, पर ये मेरी लाज का खेल है। आप जितने लोग జిన్న నువ్వేనానే, నువ్వేనా జిన్న, నువ్వే నించున్నావానే పుట్టిదానా జిన్న. కేతన్, హలో హలో మిస్టర్ కేతన్, బాబు నువ్వేనానే కేతన్, హలో హలో వదిలే కేతన్, హలో కేతన్. వాడు బుర్రతోని పెట్టుకుంటుండు సపోర్టు. జిన్నమ్మా జిన్నమ్మా దగ్గరకు వస్తుంటే ఇంకా అట్లా ఇట్లా కూడా కొనుక్కునే. ఈడ ఒక పెద్ద స్కామే అవుతుంది. ఏంటంటే ఒక ప్లేస్లో ఆపుతున్నాడు, మంచి ఆ హోటల్కి వీళ్ళకి ఏదో ఒక ప్లేస్లోనైతే ఆపుతున్నాడు. నాకు తెలిసి వీళ్ళకి ఏదో అయితే లింక్ అయితే ఏదో ఉంటుంది, స్కామే నాకు తెలిసి. మంచిగా ఒక దగ్గర ఆపంగానే ఆయన అయితే పురుసాతి కూర్చుంటుండు డ్రైవర్. మాకు కొనుక్కోవాలని లేకుండా కానీ ఇక్కడ కూర్చున్నందుకు అందరు తింటుంటే తినాలనిపిస్తుంది కదా ఏదో ఒకటి. అట్లా అందరు అదే కథ అన్నమాట. అసలు కొనుక్కోలేని వాళ్ళు కూడా ఏమవుతుందంటే వాటర్ బాటిల్ కొనుక్కోవడం ఏదో ఒకటి. చూడండి
ఇంతసేపు ఆపేసరికి ఏమవుతుందంటే జనాలకి సరే ఇక పిల్లలు అడుగుతారు కదా అని చెప్పి కొనుక్కోవాలనిపిస్తుంది, ఇట్లా కొనుక్కొని తింటా ఉంటారు. ఇంక ఇప్పుడైతే చెక్అవుట్ అయితే అవుతున్నా. రూమ్స్ అయితే అయిపోయింది. అండ్ మా చిన్నోడు కొంచెం పాలు కూడా తాపించేసిన. ఇంకా ఈవినింగ్ అవుతుంది కదా, ఇంకా మాకైతే ట్రైన్ 5 o'clock అయితే ఉంది. ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసి 3:30 అవుతుంది. అంటే కొంచెం ముందే వెళ్ళి ఉంటే బెస్ట్ కదా అని చెప్పేసి చెక్అవుట్ అవుతున్నాం. ఇది ఇక్కడైతే మేము భోజనాలు కూడా చేసాము పక్కన. ఇక్కడే అన్నమాట. స్నానం ఎత్తుకొని నడుస్తుంది మధ్యాహ్నాన్ని. నేనైతే ఒక బ్యాగ్ వేసుకున్నా. ఇదండి. Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco.